మా పార్టీకి ఓటేసి అధికారం ఇస్తే నా 62వ సిద్ధాంతం ఏమిటంటే హత్యలను రౌడీలను సమూలంగా నిర్మూలిస్తాను. తెలంగాణలో ఎక్కడా చూసినా హత్యలు హత్యలు రౌడీలు రౌడీలు ఎందుకు? ఆర్థిక సమస్యలు, అందుకని ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపించి ప్రత్యేకంగా హైదరాబాదులో ముస్లింలు రౌడీలుగా మారిపోయి చదువుకోలేక అదేదో ఉర్దూ మీడియం అని మదర్శాలలు అని వాళ్లకు చదువు సరిగా లేక చదువులేక ఆర్థిక పరిస్థితులు బాగలేక యువకులు కత్తులతో ఒకరిని ఒకరు పొడుచుకొని చస్తున్నారు. ఏమైనా అర్థం ఉందా? అదే చదువు ఉంటే పొడుచుకోరు కదా. విద్య లేదు, డబ్బు లేదు, డబ్బు కావాలంటే ఏం చెయ్యాలి? పాటకి ఓటేయాలి. మేము పని ఇస్తాము, పాట పాడాలి, నెలకు 30,000 జీతం తీసుకోవాలి. అందుకని మా పాటకి ఓటు వేసి అధికారం ఇవ్వాలి. రౌడీలు ఉండరు, హత్యలు ఉండవు, కాబట్టి మేము వీటిని సమూలంగా నిర్మూలిస్తాము. హత్యలు అనేవి జరగడానికి వీల్లేదు. చాలా ఘోరము, నీచాతి నీచము. అమెరికాలో రోజు కాల్పులే కాల్పులు, అది మెంటల్ అమెరికా. మనది మంచి దేశమే ఇండియా, దాంతో మనం పోల్చుకోలేము. కాబట్టి పార్టీ కోటేసి అధికారం ఇవ్వాలి. ఓ పేద ప్రజలారా, ఓ పేద మహిళలారా, అందరికీ అన్ని మతాలకు అన్ని కులాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. అమెరికా ధనిక దేశమైనప్పటికీ అమెరికా పేద ప్రజలు ధనిక ప్రజలపై కాల్పులే కాల్పులు. ఇండియా పేద దేశమైనప్పటికీ పేదరికం వల్ల కత్తులే కత్తులు, పొడుచుడు చంపుడే చంపుడు. అమెరికాలో కాల్పులే కాల్పులు, ఇండియాలో కత్తులే కత్తులు. జై పాటపాటి, జై జై పాటపాటి, జై వెంకట్రెడ్డి, జై జై వెంకట్రెడ్డి.